హలో అందరికీ. అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఐ నో నేను చాలా లేట్‌గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నానని. బట్ స్లోగా అన్నా సరే అన్నీ పోస్ట్ చేయాలని చెప్పి పోస్ట్ చేస్తున్నాను. సో, ఐ హోప్ యూ గైస్ అండర్‌స్టాండ్ బికాస్ ఐవ్ బీన్ వెరీ బిజీ విత్ లైఫ్. ఇక్కడ నేను ప్యాకింగ్ ఎందుకు చేసుకుంటున్నానంటే, నా ఇండియా డైరీస్‌లో వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ అండ్ ఇంపార్టెంట్ ట్రిప్ కోసం అదేంటంటే తిరుమలకి వెళ్ళడము. నేను ఇండియాకొస్తున్నప్పుడు ఎవరికీ చెప్పలేదు కాబట్టి అసలు ఈ ట్రిప్ ప్లాన్ కూడా చేసుకోలేదు. కానీ చాలా ట్రై చేసిన తర్వాత దర్శనం టికెట్స్ అయితే దొరికినాయి. అండ్ ఆల్మోస్ట్ 3 ఇయర్స్ తర్వాత స్వామివారి పిలుపొచ్చింది. సో, ఈ వీడియో అంతా మా 3 డేస్ ట్రిప్ టు తిరుపతి ఎలా జరిగిందో మీకు చూపిస్తాను. సో, ఇవాళొచ్చేసి డే 1 ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యాం కాబట్టి మా స్టే దగ్గరకొచ్చి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని రెడీ అయ్యాం. అండ్ ఇవాళ ప్లాన్ ఏంటంటే తిరుపతిలో ఉన్న కొన్ని టెంపుల్స్ కవర్ చేయాలి అనుకున్నాం. మా స్టే దగ్గర ఒక చిన్న టెంపుల్ ఉంది. సో, ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకొని తర్వాత బ్రేక్‌ఫాస్ట్ కోసం వెళ్ళిపోయాము. నేనైతే ఇండియాకొచ్చిన కాడి నుంచి చాలానే ఫుడ్ అయితే తింటున్నాను. అండ్ సమ్‌హౌ నాకు తిరుపతిలో ఎప్పుడు కూడా ఫుడ్ అనేది ఇంకా టేస్టీగా కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తది. నేనైతే మంచిగా బ్రేక్‌ఫాస్ట్ ఎంజాయ్ చేస్తా. ఎందుకు వెయిట్ చేస్తున్నావు చెప్పు. మేమందరం కలిసి కట్టుగా తిరుపతికి వస్తే కార్లో వెళ్ళకూడదు, జీప్లోనే వెళ్ళాలని చెప్పి కూర్చున్నాం. అందుకనే పాపం మా డాడీ బార్గెన్ చేస్తున్నాడు. జీప్ ప్లాన్ని ఫెయిల్డ్ చేశారు, ఎస్పెషల్లీ ద వన్ హూ ఇస్ సిట్టింగ్ ఇన్ ద ఫ్రంట్. సో, అట్లా మేము జీప్ నుంచి కార్‌లో వెళ్ళాల్సొచ్చిందనమాట. బేసిక్‌గా ఇవాళ మా ప్లాన్‌లో ప్లేసెస్ ఏమున్నాయంటే, ఫస్ట్ వచ్చేసి శ్రీకాళహస్తి టెంపుల్, అండ్ ఆ తర్వాత తిరుచానూర్ శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్, అండ్ ఫైనల్‌గా గుడిమల్లం అన్న శివుడి టెంపుల్. మా లిస్ట్‌లో మేమైతే ఫస్ట్ శ్రీకాళహస్తి టెంపుల్‌కైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ దర్శనం అయితే చాలా 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 జరిగింది. మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గుడిమల్లం పరశురామేశ్వర టెంపుల్. ఈ ప్లేస్‌లో అసలకి ఒక డిఫరెంట్ వైబే ఉంది. చాలా కామ్‌గా, పీస్‌ఫుల్‌గా ఉంది. ఈ టెంపుల్ చిన్నదన్నా సరే దాని హిస్టరీ అయితే చాలా పెద్దది. టెంపుల్‌లో మేము ఎంటర్ అవ్వగానే ఇక్కడ చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో దాని యొక్క హిస్టరీనైతే రాసిపెట్టారు. అండ్ ఇక్కడ శివలింగం కూడా కొంచెం మన గ్రౌండ్ లెవెల్ కంటే కొంచెం కిందకుంటది. అక్కడ మేము దర్శనం అయితే చేసేసుకున్న తర్వాత అమ్మవారి గుడికైతే వెళ్ళిపోయాము. ఇంకా తర్వాత స్టేకయితే వెళ్ళిపోయాము. అండ్ ఈవినింగ్ ఎక్కడికన్నా వెళ్దామన్న ప్లానయితే ఉంది. కాకపోతే మళ్ళీ నెక్స్ట్ డే కాలినడకన తిరుమలకి వెళ్ళాలి, అలసిపోతామని చెప్పేసి ఎక్కడికెళ్ళకుండా రెస్ట్ తీసుకున్నాం. ఇవాళ వచ్చేసి ఇట్ ఇస్ డే 2 అండ్ నేను మా తమ్ముడు మాత్రమే శ్రీవారి మెట్ల మీద నుంచి కొండపైకి వెళ్తున్నాము. నా మొక్కు తీర్చుకోవటానికి నడిచొస్తానని మొక్కుకున్నాను. మా మమ్మీ అను మా డాడీ రావట్లేదు బికాస్ వాళ్ళు ఆబ్వియస్లీ నడవలేరు కాబట్టి. మమ్మీ బొట్లు పెట్టి నడుస్తారు చూడు, అది కూడా ఈ శ్రీవారి మెట్లు వైపేనా? దానికి మళ్ళీ సపరేట్ మెట్లు ఉంటాయా? ఇంకేం మెట్ల దారి లేదుగా, ఇది ఒక్కటేగా మెట్ల దారి అంటే. అలిపిరి వైపు కాకుండా నేనైతే ఇస్కాన్‌కెళ్ళినట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెడితే చాలామంది నన్ను తిరుపతిలో ఇస్కాన్ ఎక్కడుంది అని అడిగారు. మేమైతే తిరుపతికెళ్ళిన ప్రతిసారి అక్కడికి ఎళ్లి దర్శనం చేసుకొని అక్కడ ఫుడ్ అయితే కంపల్సరీగా తింటాము. అక్కడైతే ఫుడ్ చాలా బావుంటది. మీలో ఎవరైనా ఎళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి. నేను మా తమ్ముడు శ్రీవారి మెట్ల దగ్గర స్టార్ట్ అయిపోయాం. సరే ఎక్సైటెడ్ ఉన్నావా? ఫస్ట్ టైమే నడవటం. సో బేసిక్గా మెట్ల దారి అంటే మనకి తిరుపతి నుంచి 22 కిలోమీటర్స్ ఉంటుందంట. అక్కడ దాకా ఆటోలో వెళ్ళి అక్కడి నుంచి ఇంకా నడక దారి. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఆల్మోస్ట్ 3 ఇయర్స్ తర్వాత నాకు స్వామివారి దర్శనం దొరుకుతుంది. మనకి అప్పుడప్పుడు మనం ఏదన్నా ఒక పని చేయాలనుకున్నా చాలా ఏళ్ల నుంచి ఆర్ ఎల్స్ లైక్
ఎక్కడికన్నా వెళ్ళాలన్నా అది సడెన్‌గా అయితే ఒక రకమైన టెన్షన్ ఉంటది కదా మనలో. నాకైతే ఇట్లా కాలినడకకి ఎళ్తున్నప్పుడు నాకదే ఫీలింగొచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకది ఫస్ట్ టైము. దానికి తోడు మా తమ్ముడున్నాడు. అండ్ ఆల్సో ఆన్ టాప్ ఆఫ్ దట్ నేను నడవగలనా లేదా? నాకంత ఓపిక ఉంటదా లేదా? అన్న టెన్షన్. బట్ ఆ దేవుడే ఓపికిస్తారు కదా! మనము ఏదన్నా సరే మనస్ఫూర్తిగా చేయాలని అనుకుంటే. సో, అదే అయ్యింది. నేను చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మమ్మ, మమ్మీతోటి టెంపుల్స్‌కి వెళ్ళేదాన్ని, పూజల్లో కూర్చునేదాన్ని, అదంతా చేసేదాన్ని. కాకపోతే నా పర్సనల్‌గా నా అంతట నేను టెంపుల్స్‌కి వెళ్ళాలి ఆర్ ఎల్స్ లైక్ ఇట్లా ఒక పూజను చేసుకోవాలి అన్నదైతే నాకు యూఎస్‌కొచ్చిన తర్వాతే అలవాటయింది. మనకి కొన్ని అలవాట్లు అన్నవి మనము కొన్ని సిట్యుయేషన్స్ వల్ల నేర్చుకుంటాం కదా! అట్లా నాకు ఏదన్నా సరే కొంచెం సిట్యుయేషన్స్ ఏదన్నా సరే ఔట్ ఆఫ్ హ్యాండ్ ఎళ్ళిపోతున్నాయి అన్నప్పుడు నాకు టెంపుల్స్‌కెళ్ళటము అలా ఒక హాబిట్ అయిపోయింది. నేను స్వామివారి దర్శనం చేసుకుంటున్నప్పుడే నాకనిపిచ్చింది ఈయన పిలుపు కోసం నేనెంత వెయిట్ చేశా అన్నది. ఎందుకంటే నాకు తెలియకుండానే నేను ఎమోషనల్ అయిపోయాను. అండ్ నాకే నేను చాలా కొత్తగా అనిపిచ్చాను. మొత్తం ఎన్నున్నాయి తరుణ్? 2388. అంతే. అన్ని మెట్లున్నాయి శ్రీవారి మెట్లంటే. ఇంకా కొంతమంది బొట్లు పెట్టుకుంటూ వస్తున్నారు. చాలా గ్రేట్. మేము ఎప్పటికీ 200 ఫినిష్ చేసాం. అంటే తిరుమల అన్నది ఇట్ ఈస్ అన్ ఎమోషన్. నేను ఆల్మోస్ట్ లైక్ 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ తిరుమలకి వచ్చాను. యాక్చువల్లీ నేను యూఎస్కి వెళ్ళే ముందర వద్దాం అనుకున్నా, కానీ అవ్వలేదు. అండ్ అక్కడ ఒక 1.5 ఇయర్స్ అంతకు ముందర తీసేసి టైమ్. సో అప్పుడు అసలు టైం ఉండేదే కాదు వెళ్ళడానికి. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ తర్వాత హానెస్ట్లీ మాకు అసలుకి దర్శనం దొరకదు అనుకున్నాం. నేనేదో ఒకరోజు ఏడ్చేసాను కూడా, ఏంటి ఇంకా వచ్చింది అందుకనే కదా అవ్వదా. ఇప్పుడు కొంచెం మనం వచ్చిన దానికి ఒక పర్పస్ అన్నది సర్వ్ అయిందన్న ఫీలింగ్లో. నెక్స్ట్ టైం వీఆర్ మేనిఫెస్టింగ్ దట్ ఏదో ఒక సేవ రావాలి. కొంచెం ఆశ ఎక్కువైనా సరే ఏదో తోమాల సేవ కానీ సుప్రభాత సేవ కానీ అట్లా రావాలి. మా మమ్మీ వాళ్ళకి లాస్ట్ టైం అట్లానే లక్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సేవ లాటరీలో ఈడిప్లో తగిలింది లక్కీగా. దానికి కూడా అదృష్టం ఉండాలి. నేనైతే చాలా మంది ఉంటారేమో నడక దారిన అనుకున్నాను గానీ, అంతమందయితే లేరు. అండ్ చాలా చిన్న చిన్న పిల్లలు కూడా నడుస్తుంటే భలే ముచ్చటగా అనిపిచ్చింది. మంచిగా నామాలు ఇవన్నీ ప్లే అవుతా ఉన్నాయి. అవి వింటా ప్రశాంతంగా నడుచుకుంటూ ఎళ్ళాం. 100, 200 ఇట్లాగా కంప్లీట్ చేసేటప్పటికి ఏంటి అప్పుడే అయిపోయింది అనుకున్నాం. ఇప్పుడు ఇంకా 400 ఉన్నాయి. అయినా సరే మాకు అసలు ఇక్కడ నుంచి కదిలి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది మాకు ఫిట్నెస్ లెవెల్స్ అన్నవి 0 అని. 2000 త్వరలో అయిపోతుంది. ఇంకొక 288 ఉన్నాయి గైస్. కాళ్ళు వణుకుతున్నాయి ఇంకా మెల్లగా. చేసి రేపు అనమాట దర్శనం అరౌండ్ 1 o'clockకి. సో ఇంక వాళ్ళ ప్లాన్స్ ఏం లేవు, జస్ట్ పైకి వెళ్ళి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడం. గోవిందా గోవిందా. ఇంకొక 88 స్టెప్స్. ఎలా ఫీల్ అవుతున్నావు? వెళ్ళంగానే ఏంటి నీ ప్లాన్స్? అనుకున్నంత ఈజీ కాదు. ఆగాగి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ లాస్ట్కి వచ్చేసరికి అది నీరసం వచ్చేస్తుంది. వచ్చేసాం ఆల్మోస్ట్. ఏ వి డిడ్ ఇట్ గైస్. గోవిందా గోవిందా. ప్రశాంతంగా ఉంది పైనంతా. ఇక్కడికి రాగానే ఇంకా ఇప్పుడు దాకా ఎక్కిన నొప్పులని మర్చిపోయాం. అంతే కదా తరుణ్? చల్లగా ఉంది. మంచిగా ఇక్కడ కోనేరు ఉంది, బాగుంది. ఏందంటున్నావు అక్క? లడ్డు కావాలా నాయన? చిన్నప్పుడు యాడ్ వచ్చేది గుర్తుందా నీకు? ఇంకా మా మమ్మీ వాళ్ళు ఎక్కడున్నారు అన్నది కనుక్కొని నేను మా తమ్ముడైతే మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయామనమాట. మా మమ్మీ వాళ్ళు ముందరే వెళ్ళిపోయారు కాబట్టి మా స్టే దగ్గర చెక్ ఇన్ చేసేసి మా కోసం వెయిట్ చేశారు. చూడండి ఎంత క్యూట్గా ఉందో నామం పెట్టుకుని.
గైస్ నా ఆయిల్ ఫేస్ ని రాయించుకొని ఇగ్నోర్ కాళ్ళు చేయండి. చేతులు కడుక్కొని జాపాలి వెళ్ళిపోతాం. జాపాలి వెళ్ళిపోతాం. ఇప్పుడే మాది లంచ్ అయిపోయింది. నెక్స్ట్ జాపాలికి వెళ్దామని అనుకుంటున్నాం. ఉందా దీని గురించి చెప్పు భోజనం. చాలా చాలా బాగుంది. ఏం డాడీ ఇందాక నువ్వు ఏదో ఒక కథ చెప్తున్నావు. నువ్వు పుట్టినప్పుడు ఈ కార్నర్ లోనే ఒక కెఫ్టేరియా ఉంటుంది. పాలు వేడి చేసుకొని పొద్దునే దిగి మమ్మీకి ఇచ్చేవాళ్ళు. మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి. అవ్వదు అనుకున్నాం, అంటే వైకుంఠ వార దర్శనాలు జరుగుతున్నాయి కాబట్టి అవ్వదు అనుకున్నాము. ఓపెన్ ఉండదు అని చెప్పారు నిన్న కొంతమంది, బట్ ఓపెన్ గానే ఉందంట లక్కీగా. సో లెట్స్ గో. మా డ్యాడీ ఇంకా మా మమ్మీ ఇద్దరూ వర్కింగ్. సో, ఇట్లా ఎప్పుడైనా సరే ట్రిప్స్‌కొచ్చినప్పుడే మేము యాస్ ఎ ఫ్యామిలీగా కంప్లీట్‌గా టైమ్ స్పెండ్ చేయగలం. సో, అందుకనే నాకు ఈ ఫ్యూ డేస్ అన్నవి చాలా చాలా నచ్చిన డేస్ నా మొత్తం ఇండియా ట్రిప్‌లో. నేనిప్పటికి చాలా సార్లే జాపాలి విజిట్ చేశా గానీ, ఎప్పుడు దానికి ఆ పేరెందుకొచ్చింది అని చెప్పేసి ఆలోచించలేదు. కానీ ఈసారి తెలుసుకున్నాను. ఎందుకంటే జాపాలి అన్న ఋషి అక్కడ హనుమంతుడి కోసం ధ్యానం చేస్తారంట. అండ్ వనవాసం టైంలో కూడా శ్రీరాముల వారు, సీతమ్మ తల్లి అండ్ లక్ష్మణులు హనుమంతుడితోటి అక్కడే ఉండేవారు అని చెప్పేసి కూడా అంటారంట. దర్శనం బాగా జరిగిందా మమ్మీ? మేము వైకుంఠ ద్వార దర్శనం అప్పుడు వెళ్ళాం కాబట్టి డెకరేషన్ అయితే ఎంత బాగా చేశారో అసలు నిజంగా 2 కళ్ళు సరిపోలేదు. అది చూడటం కోసం మేమైతే గోపురం దగ్గరికి వెళ్ళాము. నేనైతే మా మమ్మీని ఒక క్వెషన్ అడిగాను. ఒకవేళ విజయవాడని వదిలేసి తిరుమలకొచ్చి ఉండాలంటే ఉంటావా అని చెప్పేసి. నాకు తెలిసి మనలో చాలా మంది ఆన్సర్ మా అమ్మ చెప్పిన ఆన్సరే. ఈవెన్ ఫర్ దట్ ఫ్యాక్ట్ నాది కూడా. మీరేమని అంటారు? ఎందుకని ఇష్టం? ఒక ఏజ్ వచ్చిన తర్వాత నిన్ను ఇక్కడ ఉండిపోమంటే ఉండిపోతావా? అండ్ చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారో. నేనైతే ఎన్ని వీడియోస్ తీసుకున్నానో వెళ్ళే ముందల. ఎందుకంటే మళ్ళా ఎప్పుడొస్తానో తెలీదు కాబట్టి. అండ్ లుక్ ఎట్ మై హ్యాపీనెస్. నేనైతే ఈ రోజు కోసం ఎన్ని సార్లు ఐ హావ్ కెప్ట్ డ్రీమింగో ఐ కెనాట్ ఈవెన్ టెల్ ఇన్ వర్డ్స్. నాకు మాత్రమే తెలుసు. చాలా హ్యాపీగా అనిపించింది. డే 3 అండ్ ఇవాళ మాకు దర్శనం ఉంది. సో నేను మా మమ్మీ శారీ కట్టుకున్నా. నాకు ఇక్కడ నా శారీస్ ఏం లేవు, సో మా మమ్మీ శారీ కట్టుకున్నా. ఇది ఎప్పుడుది మమ్మీ నీ శారీ? పెళ్లి శారీయా నీది? నీ పెళ్లి శారీయా? మమ్మీ పెళ్లి శారీ అంట, నాకు తెలీదు. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ డే ఆఫ్ ది ట్రిప్. ఎందుకంటే పొద్దున లెగవటంతోటే మంచిగా సుప్రభాతంతో ప్రశాంతంగా రెడీ అయ్యి ఇట్లాగా దర్శనానికి రావడం నాకైతే చాలా 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 నచ్చింది. లైక్ మీరు నా ఫేస్‌లో చూడొచ్చు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయితున్నానో. అమ్మే ఇది పట్టు అట ఏవో కదా తీసేసుకో. విత్ దర్శనం అండ్ చాలా 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 నిండుగా చేశారు డెకరేషన్ అదంతా కూడా. అండ్ చాలా బాగుంది. 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి. అండ్ లిటరల్గా లక్కీయెస్ట్ పార్ట్ ఏంటంటే 1 hour 15 minutesలో మా దర్శనం అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు కానీ చాలా తృప్తిగా అయితే అనిపించింది. ఒప్పుకుంటే మళ్ళా నన్ను ఇక్కడ దాకా రప్పించుకోవాలని చెప్పేసి కోరుకుంటా మనస్ఫూర్తిగా. నాకైతే తిరిగి వెళ్ళాలనే అనిపించలేదు. కానీ తప్పదు కాబట్టి వెళ్ళే ముందర మళ్ళా నాకు అయితే గోపురం దగ్గరికెళ్ళి కొంచెం సేపు కూర్చొని వెళ్ళాలి అని అనిపించింది. సో, అదే చేసి మేమింక అక్కడి నుంచి మళ్ళీ తిరుమల నుంచి తిరుపతికి స్టార్ట్ అయిపోయామనమాట. ఆ రోజు నైటే మా ట్రైన్. సో, సక్సెస్‌ఫుల్లీ విజయవాడ కూడా రీచ్ అయిపోయాం. నా అదృష్టం బావుండి మళ్ళీ ఆయన దర్శనం చేసుకునే అవకాశం నాకు దొరికింది. ఏ మంత్‌లో దర్శనం చేసుకున్నాను. సో, ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఇప్పటికైతే ఇంతే. ఐల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై.